నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. వెంకటేష్ గారు. వెంకటేశ్వర్లు. ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు డిస్టిక్. కర్నూలు నుంచి. సో ఇక్కడ మీరు సెకండ్ టైమో థర్డ్ టైమో విజిట్ అయ్యారని చెప్పేసి అన్నారు. సెకండ్ మేడం. ఇది సెకండ్ టైం. అవును మేడం. మీకు ఈ హాస్పిటల్ ఉందని ఎలా తెలిసిందండి? నేను యూట్యూబ్లో చూశానండి. యూట్యూబ్లో చూసారు. అవును. అది కాక మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. మ్మ్. నేను వైజాగ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా రేడియేషన్ పర్పస్ మీద. అప్పుడు మా ఫ్రెండ్స్ ఇట్లా పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళన్నారు. నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఓకే. అప్పుడు ఈ అడ్రస్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చానండి. ఓకే. లాస్ట్ టైం 17th బక్రీద్ పండుగ రోజు ఇక్కడికి వచ్చాను. వచ్చిన వెంటనే అప్పుడు నేను నడవలేని స్థితిలో ఉన్నా. ఓహో, మీకు ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకోవచ్చు ఏమనుకోకపోతే? కార్సినోమా థైరాయిడ్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్. అనాప్లాస్టిక్ అంటారు దాన్ని. ఓకే ఓకే, అందుకే వాయిస్ కూడా కొంచెం చేంజ్ ఉంది. సర్జరీ 2 times అయింది ఆల్రెడీ. ఓకే. 2018లో ఒకసారి, 2023లో ఒకసారి అయింది. సో అప్పుడు రేడియేషన్ తీసుకోలేదు నేను. సో ఇప్పుడు రేడియేషన్ కోసమని వైజాగ్లో దాంట్లో వెళ్ళి రేడియేషన్ ఒక 1 month అక్కడ ఉన్నా. 15 days వరకు రేడియేషన్ బాగుంది. తర్వాత నుంచి ఇంకా పూర్తి ఫుడ్ లేదు, ఏం లేదు. అంటే ఆ రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫుడ్ తినలేకపోతున్నారు. అంటే ఇదంతా గొంతు బిగుపట్టేసింది. దానివల్ల ఏం వాటర్ కూడా తీసుకెళ్ళిన సిచ్యువేషన్లో ఉన్నా. మరి అలాంటప్పుడు ఇంకా ట్రీట్మెంట్ ఎలా కుదురుతుంది? అంటే వాళ్ళకి ఎనర్జీ ఎలాగా? ఇంకా మజ్జిగ వాటర్ తాగిన, రాగి జావా 15 days. సో ఇంటికి వచ్చేసి యూట్యూబ్లో చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళని తీసుకొని వచ్చి 17th వచ్చి నేను ఇక్కడికి వచ్చాను, తీసుకెళ్ళాను. డైలీ వాడుతున్నా. రకాలమైన 50 days తర్వాత మీరు బాగా తినగలుగుతారన్నారు. ఆమె చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ఫుడ్ తినగలుగుతున్నా. ఓహో, ఇప్పుడు మీరు ఫుడ్ ప్రాపర్గా తీసుకోగలుగుతున్నారు. ఇప్పుడు బాగా 15 days వరకు పాలు రాగి జావా తాగిన తర్వాత సాంబార్ అన్నము ఇప్పుడు రొట్టెతో సహా తినగలుగుతున్నా, జొన్న రొట్టెతో సహా తినగలుగుతున్నా. అది మీ ఫేస్ లో చెప్తుంటే ఆ స్మైల్ లోనే తెలిసిపోతుంది. ఇప్పుడు తినగలుగుతున్నారు, కొంచెం హెల్దీగా ఉన్నారు. నా నుంచి ఒక పేషెంట్ని మా ఊరు పక్కన మాకు తెలిసిన వాళ్ళ సాహెబులు వాళ్ళని తీసుకొని వచ్చాను. సూపర్ సూపర్ అండి. అయిపోయినట్టే. హ్యాపీ స్మైల్ గా తింటున్నారు, హ్యాపీగా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు. ఏం లేదు మేడం, నేను ఇంకా 2 సార్లు వాడిన తర్వాత కూడా హ్యాపీగా ఇంకా నేను ఎలాగ ఆరోగ్యంగా ఉన్నానో అలాంటి వాళ్ళని 10 మంది కానీ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాను. సూపర్. థ్యాంక్ యూ అండి.